స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నెడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అంతా సమకూర్చినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణంలో ఉంటున్న ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ దూరపరిచి సకాలంలోనికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఆరాధనలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా కీర్తన భాగం ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. అయ్యా మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి. అయానికి స్తోత్రమునైనా. వారి యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. అయానికి స్తోత్రం. ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న అయా భయముతో, భక్తితో, అయా గౌరవముతో, మర్యాదతో మీ సన్నిధిలో ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, నిద్ర శక్తులను ఆటంకపరచు, అభ్యంతరపరచు దుష్టుని యొక్క ప్రతి కార్యములను పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తుండగా మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, చాలామంది దేవుని వద్ద స్వస్థత కోరుకొని దేవుడు బాగు చేస్తాడని ఆసక్తితో ఆయన సన్నిధికి వచ్చి వారాలు గడిచిపోతుంది, స్వస్థత రాటల్లా. నెలలు గడిచిపోతుంది, బాగుపడతల్లా. సమస్య తీరుతుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే బాగు చేస్తాడు, ఈ దయ్యం విడిచిపోద్ది అని ఆసక్తితో సన్నిధికి వస్తున్నారు. వారాలు గడిచిపోయింది, నెలలు గడిచిపోతుంది, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. కానీ కార్యం జరగటల్లా, ఆ స్వస్థత రాటల్లా, ఆ దయ్యం విడిచిపోవటల్లా, ఆ సమస్య తీరటల్లా. ఆశపడి దేనికైతే వచ్చామో ఆ ఆశించింది జరగటంలా. ఎందుకని? కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల చేతలా వారు అనుకున్నది జరగటల్లా. పక్క వాళ్ళకు స్వస్థత వచ్చింది, నాకెందుకు రాటల్లా? ఆ ఎదురున్న బాగుపడింది, ఆమెకు పట్టిన దయ్యం వదిలిపోయింది, నాకు ఇంకా దయ్యం ఎందుకు వదల్లా? దేవుడు ఏమన్నా పక్షపాత? కాదు. మరి నాకు కార్యం జరుగుతుందని ఆసక్తితోటి వచ్చాను కదా, నాకెందుకు జరగల? చాలా మందికి తెలియక బాధపడుతూ ఉంటుంటారు. పరిష్కారం ఉన్నది, ఎట్లా మరి? కొన్ని కారణాలు ఉన్నాయి. అటుకని మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకుని సరి చేసుకోగలిగితే తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి. చాలా టైం గడిచిపోయింది కాబట్టి నేను తొందరగా అన్ని రిఫరెన్స్లు చెప్పి ఎక్కువ సమయం ఎండలో ఇబ్బంది పెట్టకుండా తొందరగా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. జాగ్రత్తగానండి. మొదటి కారణం, స్వస్థత రాలేదు అంటే కారణం ఏంటి? మొదటి కారణం భయం. ఈ వ్యక్తికి ఉన్నటువంటి భయం స్వస్థత రాకుండా అడ్డుకుంటుంది. వీళ్ళకి ఏదో ఒక భయం పట్టుకొని ఉంది. ఆ భయం, మనసులో భయం ఉండేసరికి నువ్వేమన్నా చెప్పు, నువ్వు ఎన్నన్నా వివరించు, ఆ వ్యక్తికి ఉన్న భయం విడిచిపెట్టదు. అమ్మ ఏనాడు ఇటేనాడు జాగ్రత్తగానండి, క్లుప్తంగా చెప్పి ముగిస్తా, ఎక్కువసేపు ఉండదు కనుక చెప్పాలా. మీరు జాగ్రత్తగా మళ్ళీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలా. చెప్పేదాకా అట్టాగా నిలబెడతా. ఇష్టమైతే దిక్కులు చూడండి. హల్లెలూయా. దిక్కులు చూశారంటే నేను పిలుస్తా. పరువు తీశారు అనగాకండి, అటు ఇటు దిక్కులు చూడగాకండి, ఇటే చూడండి, కింద చూడమాకండి. జాగ్రత్తగా వినండి. స్వస్థత రాలేదు అంటే మొదటి కారణం భయం. ఆ భయం వల్ల స్వస్థత రాదు. ఎందుకని అంటే నువ్వు ఎన్ని చెప్పినా కానీ కాదు, నిన్న తిన్నది వాంతి అయింది కదా, ఇవాళ కూడా వాంతి అయింది కాదులే, విశ్వాసంతో అంతమంది అబ్బే తింటే నాకు తెలుసు కదా వాంతి అయ్యిద్ది కాబట్టి నేను తిన్నాను. హల్లెలూయా. ఆ మనిషికి ఉన్న భయం, అది భయంగా పట్టుకుందో. అమ్మ తింటున్నాగా, ఇంతసేపు బెర్తిలాడుతుంది కాబట్టి ఒక్క ముద్దన్న తినమ్మా అంటే తిన్నానుగా, వాంతి అయిద్దేమో, ఇప్పుడు అయిద్దాం కాసేపుడికి అయిద్ది నాకు తెలుసుగా, అయిద్ది. ఆ భయంతో ఉంటుంది కాబట్టి ఇంకా కాసేపుడు కాదు, ఇంకా కాసేపుటి కల్లా ఏమైద్ది, అయిద్ది ఎప్పుడు అయిద్దా అని కాసుకొని ఉంటుంది. అది కాదు, ఇంత వాసన వచ్చి కక్కేసి చూసావా, నేను చెప్పిల్లా. ఆ భయం చేత నీ వాంతులు తగ్గుతాయమ్మా, తిను, ప్రార్థన చేసుకో, విశ్వాసంతో ఉండు అంటే ఆ మనిషిలో ఉన్న భయం వల్లనే దేవుడు బాగు చేస్తాడు, వాంతి కాకుండా స్వస్థపరుస్తాడు. నమ్మకం, విశ్వాసం ఉంచు. హల్లెలూయా. ఆ భయం వల్ల మనిషికి స్వస్థత రాదు. భయం పోవాలా. ఎట్ట పోద్దాం భయం? దేవుణ్ణి నమ్ముకో, ఆయన నాకు తోడున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడున్నాడు. ఆయన నా పక్కన ఉంటే తన్నేవాడు, తరిమేవాడు, కొట్టేవాడు దగ్గరికి వచ్చినా ఏం చెప్పాలా? సైతానా వచ్చావా, వాంతులు తెచ్చే దైవం వచ్చావా, నా వెనక ఎవరున్నారు చూడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు. అయితే నీకు వాంతులు ఇచ్చి పెట్టను కుదరదుగా. అబ్బో వద్దులేమన్న, వెళ్ళిపోతాడు. నమ్మకం ఉండాల. నమ్మిన దేవుడు నీ పక్కనే ఉన్నాడనే విశ్వాసం ఉండాల. పక్కనున్న దేవుణ్ణి చూసి వాంతులు తెచ్చిపెట్టే దయ్యం వెళ్ళిపోద్ది. ఆ నమ్మకం ఎప్పుడైతే నీకు కలుగుతుందో భయం వెళ్ళిపోద్ది. దేవుడు ఉన్నాడు, పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ పక్కనే ఉన్నాడు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. భయం కారణాన స్వస్థత రాదు. భయాన్ని తీసేయాలంటే దేవుడిని నమ్ముకోవాలా, నా పక్కనే దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నమ్మకం, ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమేన్. రెండవ కారణం, తప్పు చేశాననే మనస్సు. ఏంటంట? నేరం చేశాను అనేటువంటి మనస్సు సైతాన్ అప్పుడప్పుడు వచ్చింది. అబ్బో పెద్ద భక్తుడువా, ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ ప్రార్థన ఎట్టంటాడు? సైతాన్ వచ్చి చెవులో చెబుతుంటుంది. అప్పుడు నువ్వు బీడీ దాగిల్లా, పెద్ద భక్తురాలు ఇవాళ ఏందో పెద్ద ప్రార్థన చేస్తున్నా, బీడీ దాగొచ్చి సూత్రం అంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడా? వచ్చిన రోగం తీసేస్తాడా? సైతాన్ వచ్చి చెవు కాడా, నువ్వు అప్పుడు తప్పు చేసిల్లా. హల్లెలూయా. తప్పు చేసిన మాట కరెక్టే. నేను యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకున్నా, తప్పు చేశాను ప్రభువా క్షమించు అన్నా. ఆ పాపాన్ని నాకు వీపు వెనక ఇసిరేసాడు. తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరాన
నేను బీడి దాగి చేసిన తప్పుని ఇసిరి పాడేశాడు. ఆయన మర్చిపోయాడు. ఇంకా నువ్వు మళ్ళీ నాకు గుర్తు చేసేది ఏంది సైతానా? పో. తప్పు చేసిన సంగతి కరెక్టే. యేసు నా తప్పును క్షమించి ఇసిరి పాడేశాడు. ఆయన రక్తంలో కడిగాడు. తప్పు నాలో లేదు. ఒకప్పుడు నేరం చేసిన మాట కరెక్టే, కానీ క్షమాపణ పొందాను. ఆమేన్. కాబట్టి నువ్వు దాన్ని ఎందుకు గుర్తు చేస్తావు? ఆ రోజు నువ్వు అబద్ధం ఆడాను కరెక్టే. మరి ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడిని, అబద్ధాలు ఆడేవాళ్ళు ప్రార్థన దేవుడు ఎట్టంటాడు? పాపుల ప్రార్థన దేవుడు వినడు. బైబిల్ ఉందిగా. సైతాన్ అట్నే చెప్పొద్ది. యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చి అట్నే చెప్తా ఉంది. నీవు దేవుడి కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేసుకొని తినరాదా అంటుంది సైతానా. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. కరెక్ట్గా సమాధానం చెప్పేళ్ళకి వెళ్ళిపోయాడు. అట్టనే సైతాన్ నీ దగ్గరకు వస్తాడు. అనగనగంట ఆ రోజు నువ్వు ఆ తప్పు చేసిల్లా, ఏదో తప్పు జరిగింది, పొరపాటు అయిపోయింది, ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభువా తప్పు చేశాను క్షమించు. వెళ్ళకూడదు అక్కడికి. నేను వెళ్ళా. చెయ్యకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుని బిడ్డగా మారిన తర్వాత అక్కడికి నేను వెళ్ళకూడదు. నా స్థానం వేరు. వెళ్ళకూడని చోటుకి వెళ్ళా. చెయ్యకూడని పని చేశా, క్షమించయ్యా అని క్షమాపణ అడిగావు. ఆ రోజే, ఆ నిమిషమే దేవుడు నిన్ను క్షమించాడు. ఆ రక్తం నీ మీద పడింది. నీ పాపం అంతా కడగబడింది. పరిశుద్ధుడిగా మారిపోయావు. కానీ సైతాన్ ఏం చేస్తాడంటే మాట శివుగాడికి వచ్చి గుర్తు చేస్తాడు. నువ్వు ఆ తప్పు చేసిల్లా. హల్లెలూయా. అక్కడికి నువ్వు వెళ్ళకూడదు కదా, వెళ్ళావు కదా. నువ్వు మరి ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎట్ట బాగు చేస్తాడు? నీ ప్రార్థన వినడం అని నేరారోపణ మనస్సు కలుగు చేస్తాడు. అవును, తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా పాపం చేసిన నా ప్రార్థన దేవుడు ఎట్టంటాడు? వినడు. నా గతి ఇంతే, నా రోగం ఇంతే, నా జబ్బు ఇంతే, నా కర్మ ఇంతే, ఇక నేను ఇట్ట చావాల్సిందే, ఇంకా నా జీవితం ఇట్ట తెల్లారాల్సిందే, ఇంకా నాకు తగ్గదు. ఈ నేరారోపణ చేసేటువంటి మనస్సు నీలో ఉన్నంత వరకు జబ్బు నీకు తగ్గదు. ఉన్న రోగం నిన్ను విడిచిపెట్టదు. పట్టిన దయ్యం వదలదు. మరి ఏం చేయాలా? గ్రహించాల్సింది ఏంటంటే, తప్పు చేసిన మాట కరెక్టే. ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు కదా. అవును, ఒప్పుకున్నా, తప్పు చేశాను ప్రభు. ఆ తిరణాలకి వెళ్ళకూడదు, అనవసరంగా వెళ్ళా. ఆ కొలుపులు కాడకు పోకూడదు, ఉత్త పుణ్యానికి పోయా. చుట్టాలు ఏదో పిలిచారు కదా అని ఏటనికి వస్తుంటే అక్కడి దాకా పోయి ఏదో ఉదారంగా 2 ముక్కలు తినొద్దాం, 2 ముద్దలు అన్నం తినొద్దని పోయా. వేరొక దేవతకు అర్పించిన బలి అర్పణ మాంసం తినేసి వచ్చా. తప్పు అయిపోయింది, క్షమించు ప్రభా. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. మరి క్షమించాడు కదా, క్షమించాడు. మరి క్షమిస్తే మళ్ళీ దాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? సైతాను గుర్తు చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? సైతానా, నేను వెళ్ళిన మాట కరెక్టే, తప్పు చేసిన మాట వాస్తవమే. యేసయ్య తప్పు అయింది, క్షమించు అని అడిగా. యేసు రక్తంలో నన్ను కడిగాడు, నీతిమంతునిగా మార్చాడు. ఇక నాలో ఏ పాపం లేదు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ ఎంత పవిత్రుడో అంత పవిత్రంగా ఉన్నా. నువ్వు నా దగ్గరకు వచ్చి నేరాన్ని ఆరోపించి అనగనగా ఎప్పుడో చేసిన తప్పిదాన్ని గుర్తు చేసి నీకు స్వస్థత ఎట్టొచ్చుద్ది, నువ్వు ఎట్ట బాగుపడతావు అని నాకేం చెప్పొద్దు. నువ్వు యేసునామములో ఇక్కడ నుండి వెళ్ళిపో. ఆజ్ఞాపించేవాడు వెళ్ళిపోతాడు. నేను యోగ్యుడిని, యేసయ్య నన్ను బాగు చేస్తాడు. ఆయన బిడ్డగా రోగంతో నేను ఉండకూడదు. దేవుని నమ్మిన బిడ్డగా నేను జబ్బుతో ఉండకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డగా నేను ఈ పరిస్థితిలో ఉండకూడదు. నా పరిస్థితి మారాలా. ప్రభువా మార్చయ్యా, యోగ్యుని, నేను నీ బిడ్డను కదా. నా దేహం దేవాలయం, దేవుని మందిరమైన నా శరీరంలో ఈ వ్యాధి ఉండకూడదు. వ్యాధి యేసునామములో వెళ్ళిపో. నొప్పి యేసునామములో పారిపో. సమస్య యేసునామములో పడిపో, వెళ్ళిపో. ఎరికో గోడలో కూలినట్టు అభ్యంతరంగా ఉన్నటువంటి అభ్యంతరాల యేసునామములో తెగిపో. ఆజ్ఞాపించు.
అధికారంగా దేవుని బిడ్డలాగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన తప్పకుండా వినబడుతుంది, స్వస్థత ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ఆమె పక్క వాళ్ళకి చెప్పండి, స్వస్థత రావాలంటే ఏం చేయాలంట? అడ్డు గోడలు తొలగించాల. మొదటి గోడ ఏంటి? మొదటి గోడ ఏంటి? భయం. రెండవ గోడ ఏంటి? నేరారోపణ మనస్సు. నేరం నీ మీదే నేరం నీకే చెప్తుంటుంది మనస్సాక్షి. నువ్వు తప్పు చేశాగా, అబ్బో నువ్వు అంత పెద్ద పరిశుద్ధురాలివా, నీ ప్రార్థన దేవుడు అంటాడు అనుకున్నావా? ఎట్టంటాడు? నువ్వు చేసింది ఎంత తప్పు, ఎంత కీడు. దేవుడు బిడ్డగా నువ్వు చెయ్యొచ్చు అసలు ఆ పని? చేయకుండా పని చేసావు నువ్వు. నీ ప్రార్థన ఎట్టంటాడు? వినడు, నీ రోగం తగదు. మనస్సాక్షి, నీ మనస్సే నీ మీద నేరారోపణ కలిగిస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది, నేను తప్పు చేసిన మాట నిజమే, ఒప్పుకున్నాను కాబట్టి అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. బీడీ తప్పే, సారీ యేసయ్యా క్షమించు అన్నావు కరెక్టే, పారేయాలా, చెవులో పెట్టుకోవాలా? సగం బీడీ దాగి సగం చెవులో పెట్టుకుంటే అంటే నీకు వదలటం ఇష్టం లేదన్నమాట. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు హల్లెలూయా, బీడీ చెవులో పెట్టుకుంటే ఏమని అర్థం అయ్యా? ప్రసాద చెవులో పెట్టుకున్నాడు ఆయన, తప్పయ్యా అన్నాడు. సారీ బీడీ దాగాను, తప్పేలే అన్నాడు. కానీ సగం మొక్క మళ్ళీ తప్పేలే ప్రభా క్షమించు అన్నాడు, చెవులో పెట్టుకున్నాడు. సగం గాలిందిగా ఆ మొక్క పెట్టుకున్నాడు. దాని అర్థం మళ్ళీ గుర్తొస్తే కొట్టుకాడు పోయి మళ్ళీ కొనుక్కోవాలా, ఇంటికి పోయి అమ్మాయి బీడీ కట్టక డబ్బులు కదిగి అని ఆమెను అడగాల, ఆమె సీవట్లు పెట్టుద్ది. ఎందుకులే, సగం దాగి సగం దాచి పెట్టుకున్నాడు అని అర్థం. తర్వాత మళ్ళీ తాగుదామనేగా, విడిచిపెట్టలా. దేవుడు అంటున్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, తప్పు అని ఒప్పుకోవాలి. రెండవది దాన్ని విడిచిపెట్టేలా. బీడీ బారే, హల్లెలూయా. బూతులు మానేయి, హల్లెలూయా. అబద్ధాలు ఆపేయి, హల్లెలూయా. సీరియల్ చూడటం మానేయి, హల్లెలూయా. పక్కన అడగండి, సీరియల్ ఎప్పుడైనా చూస్తావా? అప్పుడప్పుడు చూస్తావా లేకపోతే రోజు చూస్తావా? హల్లెలూయా. కొంతమంది ప్రార్థనకు ప్రార్థనే, ఇంటికి వెళ్ళినాక సీరియలే. సీరియల్ చూసి వాళ్ళకి స్వస్థత వచ్చుద్దంటావా? నేను అది మానుకోలేకపోతున్నా. ఆ టయానికి టీవీ ఆన్ చేసి కరెక్ట్గా టయాంలో పలానా సీరియల్ వచ్చుద్ది. ఏమేమి వస్తాయి వాళ్ళని అడుగు, చెబుతారు. నేను పెట్టలా, మా మనవడు పెడితే నేను చూస్తున్నా అంటుంది ఒక ఆమె. నేను పెట్టుకొని చూస్తే తప్పు, కానీ నేను పెట్టుకోలేదుగా సీరియల్ని, మా మనవడు పెట్టాడు, నేను చూస్తున్నా. తప్ప కాదా? ఎవరు పెడితేనే తింటున్నావుగా, అది పెంట అనుకున్నావు, ఎదురు కూర్చొని సప్పరిత్తా తింటా ఉన్నావు. అది ఎట్ట తప్పు? నేను కాదు కదా, పక్కోడి పెంట తింటున్నాను అంటున్నావు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, సీరియల్ చూసావా? పెంట తిన్నట్టే. రేపు నుంచి పెంట తింటావా? హల్లెలూయా. పక్క వాళ్ళు మళ్ళీ చెప్పండి, సీరియల్ సినిమా చూసావా? పెంట తిన్నట్టే. పెంట తిన్నావా? రోగం వచ్చినట్టే. వచ్చినాక స్తోత్రం ఎంత గట్టిగా ఏడిచి ప్రార్థన చేసినా చెప్పరు. దేవుడు వినడు, స్వస్థత నీకు రాదు. మళ్ళీ పాపం చేస్తున్నావుగా. అయ్యా కిడ్నీలు చెడిపోయినాయి, లివర్ చెడిపోయింది, సారాయి తాగావా సచ్చావే అని డాక్టర్ చెప్పాడు. సత్యాలేని తాగితే పెందలాడే గుడ్డు పెడతావు, అంతే కదయ్యా. పత్యం తప్పావా పాతాళానికి పోతావు, నరకానికే పోతావు. దేవునికి కోపం వస్తే సారీ అనగానే క్షమించాడు, నాకు తగ్గిపోయింది, నాకు బాగానే ఉంది కాబట్టి మళ్ళీ రేపు నేను సారాయి తాగుతాను, మళ్ళీ వచ్చి ప్రభువా క్షమించలే అని అంటాను. రోజు ఇంక అదే పనే అయ్యా. హల్లెలూయా. ఇక రోజు అదే పని చేస్తే ఎట్టుంటుంది? ఒకసారి క్షమించా, ఒకరోజు క్షమించా, 2 సార్లు క్షమించాడు, 3 సార్లు క్షమించాడు.
ఏమైద్దమ్మా చివరికి? చూస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా పక్క వాళ్ళకి చెప్పండి, ఏడకు పోతాడు, ఏ ఊరికి పోతాడంట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేరారోపణ చేసే మనస్సాక్షి అది వద్దు. ఆ మనస్సు నీకు ఉండకూడదు, దాన్ని తీసేసేయి. సైతాను వచ్చి చెబుతాడు చెవుకాడ, అనగనగా తప్పు చేసావు, అనగనగా తప్పు మాట్లాడావు, అనగనగా ఒకప్పుడు ఎప్పుడో నువ్వు తప్పుడు ఆలోచన చేసావుగా అంటాడు. కానీ సైతానా, నేను యేసయ్య దగ్గర ఒప్పుకున్నా, ఆయన క్షమించాడు, నేను పరిశుద్ధురాలుగా మారిపోయా, నువ్వు నాకేం చెప్పొద్దు, నా ప్రార్థన దేవుడు వింటాడు, స్వస్థత కలుగుతుంది, ఖచ్చితంగా చెప్పేయి, వాడు పారిపోతాడు. ఆమేన్. మొదటి కారణం భయాన్ని పడగొట్టండి. రెండవ కారణం నేరారోపణ మనస్సు. నువ్వు తప్పు చేసావు అనేటువంటి మనస్సు, ఆ మనస్సు పడగొట్టాల. హల్లెలూయా. ఆ తర్వాత ద్వేషం. మూడవది ద్వేషం. ఎవరో ఏదో తిట్టారు, ఏదో అన్నారు, వాళ్ళు ఏదో చేశారు, అది నీకు బాధ కలిగించింది, ఆ మనసులో అట్నే పెట్టుకున్నావు. ఆ మనిషి చూస్తేనే ఏమవుతుంది? బీపీ లేగి వస్తుంది. హల్లెలూయా అన్న వందనాలు అనంటే వందనాలు లేదు, కింద లేదు. హల్లెలూయా. అక్క వందనాలు, అక్క వందనాల పోడు మొఖం ఉంది, ఈ ఏడకి ఎందుకు వచ్చింది? ఈ చర్చి కాదు, ఇంకో చర్చి కన్నా పోతా. ఏంటిది? బీపీయా? అడగండి. కోపమా? అట్టటోళ్ళు ఎవరైనా నీకు ఉన్నారా? అడగండి నీ జీవితంలో. ఏం చెప్పారయ్యా? ఉన్నారంటున్నా? ద్వేషించే మనస్సు నీకున్నంత కాలం స్వస్థత నీకు రాదు. దేవునితో నీకు సమాధానం ఉండలేదు కాబట్టి, దేవుడితోటి బంధం కలవలేదు కాబట్టి, దేవుని వలన కలిగే స్వస్థత, దేవుని వలన నీకు వచ్చే ఆశీర్వాదం, దేవుని మూలంగా నీకు రావలసిన అనుకున్న కార్యం, జరగవలసిన ఆ పని జరగదు. ఎందుకని? ఆ పక్క వ్యక్తితోటి సంబంధం సరిలేదు, ఆ మనిషి మీద కోపం ఉంది. ద్వేషించే ఒక వ్యక్తి ఉన్నాడు భూమి మీద, ఆ వ్యక్తి మీద నీకు ద్వేషం ఉంది, కక్ష ఉంది, కోపం ఉంది. ఆ మనిషి చేసిన పాపం, కోపం, ఆ మనిషి చేసినటువంటి పాడు పని అంత ఇంత కాదు, అంత పని చేశారు, అంత అన్యాయం నీకు చేశారు. కరెక్టే, కాదంటలా. నీకు దేవునికి బంధం తెగిపోకుండా ఉండటం కోసం ఆ వ్యక్తిని ఏం చేయాలంట? క్షమించి వదిలేసేయాలి. ఎట్ట క్షమించమంటావు? కడుపు మండిపోతుంటే, వాళ్ళు చేసిన పని గుర్తు చేసుకుంటుంటే నిద్ర కూడా పడతలా. వాడు ఎప్పుడు సస్తాడా, ఎప్పుడు పోతాడా, పోయాడని కబురు ఎప్పుడు వచ్చుద్దా, అంత మండిపోతుంది బగబగా కడుపులో. అంత కీడు చేశారు నాకు వాళ్ళు, చేసేసారులే, క్షమించేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువుని 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తే అందరు కడుపు నిండా తిన్నారు. తిన్న వరకు తిన్నారు. మిగిలిన రొట్టెలు ఎన్ని గంపలకు ఎత్తారు? 12 గంపలకు ఎత్తారు. భద్రంగా తీసుకెళ్ళి తిని బాగానే ఉన్నారుగా. ఆ రొట్టెలు తిన్న వాళ్ళే రాళ్ళు తీసుకొని సిలువేయండి, ఆయన సిలువేయండి అని చెప్పి ఆయన మీద కొడతానికి లేచారు. ఆయన సావాలని కోరుకున్నారు. ఆయన సిలువే చంపండి అని అరిశారు, కేకలేశారు. ఎవరు? ఆశీర్వదిస్తే ఆయన వల్ల స్వస్థత పొందారే, ఆయన వల్ల రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారే వాళ్ళే. అందుకే యేసయ్య అన్నాడు, నాతో కలిసి నా కంచంలో కలిసి అన్నం తిన్నవాడే నన్ను తన్నటానికి మెడవెత్తాడు. ఎవరా మనిషి? యోధా. అదేంది? ఆయన్నే నమ్మి కదా డబ్బు సంచి అంతా పట్టించాడు. అవును,
3.5 సంవత్సరాలు యేసు చేతికి వచ్చిన ప్రతి పైసా యోధా సంచిలోకి వచ్చుద్ది. టీ తాగుదామా యోధా? తాగుదాం పదండి. ఆ టీ ఎత్తారు. భోజనం టైం అయిందండి. అమ్మ అయ్యా అన్నం తిందామా? అన్నం తిందాం. అక్కడ ఆ పూటకోళ్ళ వాళ్ళ దగ్గర హోటల్కి వెళ్ళి అన్నం తిందామా? బిల్లు కట్టాలి కదా. ఏది యోధా ఎక్కడ? యోధా లేకుండా బిల్లు కట్టకుండా ఇలా కడుపు ఆకలి తీరదు. అన్నం మరి అన్నం ఫీజు కట్టాలిగా. ఫీజు కట్టాలంటే డబ్బులు సంచి ఉన్న యోధా రావద్దు. రాలా. హల్లెలూయా. ఎందుకని? ఈయనకి పెత్తనాలు ఎక్కువైనాయి. మధ్యలో ఎక్కడున్నాడు? ఈ సహవాసంలో ఉన్నవాడు పోయి ఆ సహవాసాల్లో పోయి కూర్చున్నాడు. వ్యవహారం చేస్తున్నాడు. ఏమని? యేసు ప్రభుని బట్టితే నాకు డబ్బులు, ఎంత డబ్బులు ఇస్తారు మీరు? బేరం ఆడుతున్నాడు. అవును, యేసుతో ఉండేవాడు కదా. యేసుతో సహవాసం చేసేవాడికి వేరే సహవాసం ఏంటి? హల్లెలూయా. ఈయనకి వేరే సహవాసాలు ఉంటాయి. కొటానికి రాలేదంటే ఆయనకి వేరే సహవాసాలు ఉంటాయి. ఎక్కడ వేరే చోట ఉంటాడు. హల్లెలూయా. గంట కోటం జరుగుతుంది. అందరూ వచ్చారు, ఆ మనిషి రాలా. ఎందుకని? ఆ మనిషికి వేరే సహవాసాలు ఉంటాయి, వేరే బంధాలు ఉంటాయి, వేరే స్నేహం ఉంటుంది, వేరే వేరే వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఏడ కుదురుద్ది గంట కోటానికి? పక్క వాళ్ళని అడగండి. వేరే వ్యవహారాలు ఉంటేనేనా గంట కోటానికి బాంది? యేసు ఒక్కడితోటేనా నీకు సహవాసం, బంధం? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ మనం 42 కాడి నుంచి కిందకి చదివితే అర్థం అవుతుంది. వారు రొట్టె విరుచుటయందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. సహవాసం ఎవరితో? ప్రార్థనలో సహవాసం ప్రార్థనలతోటే కుదురుద్ది. బీడీ వాళ్ళతో చుట్టాలతోటి కుదరదా? ఎంత చుట్టమైన దేవునికి విరోధి, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. వాళ్ళతో సహవాసం మనకి ఎక్కడ కుదురుద్ది? వీళ్ళు ప్రార్థనలు కూర్చుంటే ప్రార్థన మాటలు, దేవుని మాటలు, దేవుని సహవాసమే ఉంటుంది. దేవుని ఇష్టపడి దేవుని ప్రేమించే వారికి దేవుణ్ణి ప్రేమించే మరొక వ్యక్తితోటే బంధం ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళతో సంబంధం ఉంటే కుదరదు. ఎందుకని కుదరదు? వాళ్ళు 2 పీకులు పీకుతారు, సొట్ట సిగరెట్ ఉఫ్ అంటుంటారు. అట్టకాదు బెదరా, సంగతి ఏం చెప్పు అసలుకి అంటారు. అది మొగ అని తగులుతుంది నాయన, అది నేను తాగను. నేను తాగమంటలేక మేము ఊరకట్ట తాగి వదులుతుంటాం. అది నేను పీలలేకపోతున్నాను బాబు, కాసేపు ఆపరాదు. అబ్బే అది లేకపోతే కుదరదులే కానీ చెప్పు, సంగతి ఏం చెప్పు. హల్లెలూయా. వాడు వదిలిన పొగ పీల్చుకోవటానికి నీకు ఇష్టం అయితేనే కదా పక్కన కూర్చుని స్నేహం, సహవాసం గంటలు గడుపుతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి విరోధమైన పని చేస్తున్న ఆ వ్యక్తితో నీకు సంబంధం, సహవాసం కలిసిందంటే దేవునితో స్నేహం, బంధం తెగిపోతుంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, 2 మొగుళ్ళకి ఒక్క భార్య కాపర చేయటం చాలా కష్టం. ఏదో ఒక్కటే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. 2 భార్యలకి ఒకే భర్త అయ్యా కుదురుద్దంటారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని కాపురాలు, ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎందుకని? నీకెందుకు, నోరు మూసుకో, నేను ఎక్కడికి పోతే నీకెందుకు అంటాడు ఈయన. ఎక్కడికి చచ్చావు ఇప్పుడు దాకా? నేను ఏడ చస్తే ఏడపోతే నీకెందుకు? మర్యాదగా ఉండు, ఇంట్లో నోరు మూసుకో. హల్లెలూయా. నేను నోరు మూసుకొని ఇంటి కూర్చుంటా, నేను గుడ్డలు చదువుకుని ఇంటికి పోతా. పోతే పోయా. హల్లెలూయా. లేదు ప్రియులరా, 2 స్త్రీలకి ఒకే భర్త కష్టం. ఒకే స్త్రీ 2 భర్తలకి కాపురం చేయటం అంటే కుదరదు. మరి యేసు ప్రభుని నమ్మావే, యేసుని నమ్మి యేసుతో స్నేహం, యేసుతో సహవాసం చేసే నీకు
వేరే వ్యవహారాలు నీకెందుకు అవసరమా? పక్క వాళ్ళని అడగండి. రాజకీయం నీకు అవసరమా? రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవుడుకు దేవుడు యేసు రాజుతో స్నేహం చేసే నీకు రాజకీయం అవసరమా? భూమి మీద ఉన్నప్పుడు 4 రోజులు వాళ్ళతోటి వీళ్ళతోటి కొద్దిగా వ్యవహారాలు పనులు ఉంటలా. ఏం పనులు నీకు? వాళ్ళతోటి పనులు ఉంటాయి, మంచి అనిపించుకోవాలా. హల్లెలూయా. హలో బెదరం, మీ దేవురు పలానూరు, రైట్, ఇట్రా, ఇద్దరు ఫోటో దిగండి, నన్ను ఎమ్మెల్యే గారితో ఫోటో దిగే చూసే అసలుకి అంత ఫోటో. అబ్బో ఎంత గొప్పతనం అండి. హల్లెలూయా. నువ్వైతే సామాన్యమైన వ్యక్తివి కాదే, రాజకీయ నాయకులతోటి కూడా నీకు బంధం. అందరూ తెలుసు నాకు, నీకు ఇదేం తెలుసు? మొత్తం ఎంపీలు తెలుసు. హల్లెలూయా. ఇంకా ఎవరు తెలుసు? ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, మొత్తం తెలుసు నీకు. మరి ఏమనుకున్నాను నేనంటే నీకు అంత తక్కువ అంచనా వేసేమైంది. మరి ప్రార్థన పోతున్నాగా, అవి ప్రార్థనే. ఆదివారం అప్పుడు పోతా, 3 రోజులు అందరూ ఉంటారు తిక్కలలో అయ్యి. ఆదివారం పొద్దున్న పోయి బల్ల తీసుకుని అంతా వచ్చేస్తాను నేను. హల్లెలూయా. అన్న ఏమండవు మరి 3 రోజులు అని చెబుతుంటాడుగా, ఆయన అట్నే చెబుతుంటాడులే. తాట తీసేవాడు ముందున్నాడు, అర్థమైందా? కేసు అక్కడ బుక్ అయిందని అన్న ఏమంటలేదు అనుకో, మాకు కేసు అక్కడ బుక్ అయిపోయింది. పక్క వాళ్ళకి చెప్పండి. అన్న ఏం అనలేదంటే అసలు అధికారికి కేసు పెట్టాడని. తాట రేపు పొద్దున్న నిలబెట్టి తెస్తాడు. సింహాసనం ఎదురు నిలబడ్డప్పుడు రాజకీయంతో నీకు అవసరమా? సినిమా ఫ్యాన్స్ తోటి నీకు అవసరమా? లోకస్తులతోటి, లోకంలో తిరిగేటువంటి వాళ్ళతోటి నీకు బంధం, సహవాసం అవసరమా అనవసరమా? పక్క వాళ్ళతో చెప్పండి. దేవుని సంబంధివి కానీ నువ్వు లోక సంబంధివి కాదు. అటు ఉంటాను, ఇటు కూడా ఉంటా. కుదురుద్దా? ఇద్దరు మొగుళ్ళకి కాపురం చేయటే కష్టం. అన్నం పెట్టమని ఎప్పుడు చెప్పా నీకు? టైం ఎంత అయింది? వీడు కాలు కొద్దిగా అంతాడు. సరే పెడుతున్నాళ్ళని పెట్టేసేసరికి వీళ్ళు వాడు కేకేస్తాడు. ఎక్కడ చచ్చావు ఇప్పుడు దాకా? హల్లెలూయా. వస్తున్నాను. మళ్ళీ వాడు చేతి కొద్దీ దొరికిన దాన్ని పెట్టి పఠాన్ తంతాడు. ఈ దౌడు కొంట బయలుకి మళ్ళీ వాడు కేకేస్తున్నాడు. ఏంది నాయన వచ్చాలే చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. అటు సాతానికి ఇటు దేవునికి మధ్యలో నీ ఉన్నావు. దేవునితో స్నేహ బంధం కలుపుకున్నావా? దేవునితో నువ్వు కలిసి ఉన్నంతసేపు నీకు తిరుగులేదు, నీకు ఎదురు లేదు. దేవుని విడిచిపెట్టావు. అప్పుడప్పుడు రాజకీయం, అప్పుడప్పుడు కొద్దిగా ఎవరు బంధువులు, అప్పుడప్పుడు కాత్య లోక సంబంధులు. అందరితోటి స్నేహం కలిసి ఉంటే మంచిది కదా. నలుగురు కావాలా, దేవుడు కావాలా, ఇల్లు కూడా కావాలా. వాళ్ళతోటి కలిసిపోయావు, బంధం పెరిగింది. చివరికి ఏమైంది? ప్రధాన యాజకులతో సహవాసం, బంధం పెరిగి 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 చివరికి యేసయ్యను అమ్ముకొని ఎడమయ్యే పరిస్థితి వచ్చింది. అట్టగూడి చివరికి సైతాను వాడిలోకి చొరబడింది. హల్లెలూయా. యేసు ప్రభు మొక్క ముంచి తీసి ఇచ్చేసరికి మొక్క తీసుకున్నాడు. సైతాను చొరబడింది, వెళ్ళిపోయాడు. ఆయన అప్పగించేశాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, నీకు అది అవసరమా? యేసుతో స్నేహం చేసే నీకు లోకం సాతానుతో సహవాసం అవసరమా? ఏదో ఒకటి తేల్చుకో. హల్లెలూయా. అయితే అటు ఉండు, కాకపోతే ఇటుండు. 2 అయితే కష్టం. నువ్వు పరలోకం అనుకున్నావు కానీ పాతాళానికే పోతున్నావు. ఆదివారం వస్తున్నా ప్రార్థనకి. మిగతా రోజుల్లో నీ స్నేహం ఎక్కడ కూర్చుంటున్నావు? అసలు ఎక్కడ కూర్చోవాలా? పక్క వాళ్ళని అడగండి. గంట కోటంలో కూర్చోవాలి దేవుని బిడ్డవైతే. పరలోకానికి వెళ్ళే వ్యక్తి అయితే ప్రభు బిడ్డలతో స్నేహం కావాలా? మరి ఎక్కడ కూర్చుంటున్నావు? బజార్లో బట్టి బీడీలు సొట్టా సిగరెట్ తాగే వాళ్ళతో కూర్చుని బాతాకాని కొడుతున్నావు. పాతాళానికి అంచులోనే ఉన్నావని తెలియదా? గంట కోటం అని కొట్టుకుంటుంటే చెవుకి వినపడలేదా? చెవిటోడు అయ్యావా? సహవాసాన్ని దేవుని బిడ్డలతో ఉండాలి నీకు. కానీ ఏం చేస్తున్నావు? లెక్క లేకుండా
విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు, సైతానుతో స్నేహం బంధాన్ని పెంచుకుంటున్నావు, పాతాళానికి అందుబాటులో ఉండవు. సచ్చావా? పరలోకంలో కాదు కళ్ళు తెరిచేది నువ్వు, పాతాళ లోకంలో కళ్ళు తెరుస్తావు. పక్క వాళ్ళని అడగండి, గంట కోటానికి వెళ్తున్నావా? గంట కోటం టైంలో ఎక్కడ కూర్చుంటున్నావు? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? బజార్ల అమ్మటి కూర్చుని మాట్లాడుతా ముచ్చట చెప్పుకుంటా దేని గురించి మాట్లాడుతున్నావు? యేసై గురించే మాట్లాడుతున్నావా? అడగండి, పక్కన చెప్పండి. నాకు రోగం తగ్గలేదన్నా, గట్టిగా ప్రార్థన చేయి, చేస్తాలే. ఉపవాసం ఉండి బలంగా చెయ్యన్నా. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నేను కూర్చునేది నలుగురితోటి, నేను కొంచెం ఉండాలి కదా, పెద్ద మనిషిని నేను, నాకు పెద్దరికం కావాలి, అందరు నలుగురు కావాలి కదా. నలుగురికి నేను చెప్పిన మాట తిరుగులేదు, నేను ఏం చెప్తే అది అంటారు అందరూ, అందుకని అందరితో ఉండాలా. పెద్ద మనిషి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ప్రభుతో కూర్చుంటున్నావా? యేసు పాదాల కాడ గడపాల్సిన సమయం అన్యులతో కలిసి స్నేహం బంధం పెంచి సహవాసం వాళ్ళతో ఉంటున్నావా? నీకు నీ దేవునికి మధ్య బంధం తెంచుతున్న ఆ స్నేహం, ఆ సహవాసం, ఆ పదవి ఏదైనా సరే తెంచుకొని బయటికి రా. యేసయ్య పాదాల కాడ సమయం గడుపు. హల్లెలూయా. యేసుతో సహవాసం చేసే వ్యక్తికి యేసు ప్రభు ఎప్పుడు వెనకేడితే ఉంటాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, నేను ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ దేవుని పేరట చెబుతున్న 3.5 సంవత్సరాలు వాన కురవదు. ఆయన నిలబడింది ఎక్కడ? ఆహాబు రాజు ఎదురుగా. ఏమని చెబుతున్నాడు? నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ దేవుని పేరట. అంటే రాజు ఎదురుగా ఉన్న దేవుని సన్నిధి అక్కడే ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ? కొండ గుహలో ఉన్నాడు. కొండ గుహలోకి వెళితే అక్కడ కూడా దేవుని సన్నిధి తోడుగానే ఉన్నది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు నీకు తోడుంటాడు. సహవాసాన్ని, గంట కోటాన్ని, ఎడన్న కుటుంబ ప్రార్థన జరుగుతుంటే ఆ కోటాన్ని అన్నీ విడిచిపెట్టి ఎడమవుతున్నావు. దేవునికి రోజుకు ఒక గంట కోటం వదిలిపెట్టావు, గంట ఎడమయ్యావు. ఎడన్న కుటుంబ ప్రార్థన జరుగుతుంది, కుటుంబ ప్రార్థనకు పోవాలా, కుదరలా. ఏం పని ఉంది? ఎండాకాలం మిరగాయ కోత కూడా అయిపోయినట్టుంది. ఇంకేం పని ఉంది? సందకాడే కదా. రేపు బుధవారం గోవాడలో కోట ఉంది, శుక్రవారం పూరిమెట్ల కోట ఉంది. చూస్తా. దేవుని బిడ్డలు ఎవరో, దెయ్యం బిడ్డలు ఎవరో, పరలోకానికి పోయేవాళ్ళు ఎవరో, పాతాళానికి వెళ్ళారో అక్కడ కనపడుతుందిగా. హల్లెలూయా. ఒక్కొక్క కోటానికి ఎడమవుతున్నావు. నువ్వు వచ్చిన కోటం జరిగిద్ది, నువ్వు రాకపోయినా అది జరుగుద్ది. కానీ రామని చెబుతుంది ఎందుకంటే బంధాన్ని పెంచుకోవటానికి. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, మనుషులంతా చెయ్యి విడిచిపెట్టిన బ్రతకగలం. దేవుడు గన మన చెయ్యి విడిచిపెట్టాడా మట్టి పాలైపోతాం. మర్చిపోవద్దు, దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, వెనక్కి తిరుగుతావని. నువ్వు వెళ్తున్న దారిలో క్షేమం లేదు, నువ్వు తీసుకున్న తీర్మానంలో గంట కోటం పెట్టనంటే పెట్టను, గంట కోటానికి వెళ్ళనంటే వెళ్ళను. దేవుని సన్నిధికి ఎడవంగా ఉన్నావు. ఎడమై దూరమై చివరికి ఊరి వేసుకునే చచ్చిపోయాడు. మరి నీ సంగతి లేదు ప్రియులారా. దేవునితో సహవాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అన్నాడని ఆయనతో పలకడం, ఈ పని చేశారని చెప్పి ఏమతోటి మాట్లాడడం. వాళ్ళు ఎంత కీడు చేస్తే వాళ్ళతోటి నేను ఎందుకు మాట్లాడతా? వాళ్ళ కొంప సాయికి కూడా వాళ్ళు పలకరించాను, నేను పలకను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఇంకొక ట్రిక్ దొరికింది. ఏంటంటే ఆదివారం రెడ్డిపాలెం వల్ల పోవాలా. ఏడ పోతాం? తెరవం ఎత్తే లక్షల జనం పోయి చూస్తలో నోరు తెరుచుకుని, తెర బొమ్మ ఉంటుంది అక్కడ, వెనక బొమ్మ, ఆ బొమ్మ మీద అయ్యగారు కనపడతారు, వాక్యం చెబుతారు. నోరు తెచ్చుకొని కూర్చొని చీని జల్లుగా హల్లెలూయా. అబ్బా ఏం ప్రసంగం అండి, ఇలా భలేగా ఉంది. అయ్యగారు నాకు జ్వరం వచ్చింది, ప్రార్థన చేయి. వస్తాడా? పక్క వాళ్ళని అడగండి. ఆ తెర బొమ్మలు ఆయన వస్తాడా? ప్రార్థన చేస్తాడా? చెప్పండి, అడగండి. మా ఆడవాళ్ళకి బాగలేదయ్యా, కొద్దిగా ప్రార్థన రెస్పాండ్ చేసి వద్దు రాయి గారు,
వస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. కాపరేమో గొర్రెలేమో చెరువులోనంట, కాపరేమో కాలు మీద కాలు వేసుకొని మంచం మీద పడుకున్నాడు. ఆయన ఎక్కడో మంచంలో పడుకున్నాడు, గొర్రెలన్నీ ఆడున్నాయి, చెరువులు మేస్తున్నాయి. అంతేనంట సదానందరెడ్డి, నువ్వన్నా చెప్పయ్యా. గొర్రెలు కాయటం అంటే అంతేనా? మరి ఎట్టా? కాపరి గారు ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని హాయిగా నిద్రపోతా ఉన్నాడు. గొర్రెలన్నీ ఆడున్నాయి, పొలాలు అవి మేస్తా ఉన్నాయి. అవి కుక్కలు ఎన్ని గరిచో. హల్లెలూయా. కాలు ఇరిగి కుంటుకుంటా ఎన్ని గొర్రెలు ఉన్నాయో. ఆ కుంటుకున్న గొర్రెని ఎవడు ఎత్తకెళ్ళి ఏపుడు చేసుకుని సారా దాగిన వాళ్ళు ఎవరు నంచుకు తింటున్నారు. ఆయనకేం పెట్టా? హల్లెలూయా. కాపరి అంటే గొర్రెలకు ముందు ఉండాలా. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం ఉన్నాను, మీరు కూడా 4 రోజులు నన్ను ఉండండి అయ్యా అంటేనే మీరు ఉపవాసం ఉండటం వల్ల ఆడ కుదురుద్దన్నావు. చేలల్లా పొచ్చాకుండే మిరగాయలుండే, నేనే ఆడుండేది. నువ్వు ఉండు మా అందరి తరఫున. ఇంత 40 రోజులు ఉపవాసం ఉండి ఎదురుగా మీకోసం ప్రార్థన చేస్తుంటేనే మీరు ఉపవాసం ఉండమంటే ఉంటల్లా. ఆయన ఎక్కడ కాలు మీద కాలు వేసుకుని పండుకొని తెరబొమ్మలో చూడండి, నేను చెప్పే వాక్యం తినండి, ఇంకెళ్ళండి, ఇంక తర్వాత సంగతి మీరు ఏడ ఊరేగితే నాకేమే. పర్లోకానికి వస్తారంటావా? పర్లోకానికి పోతే నాకేం, పాతాలని పోతే నాకేంటి? కాపరి గారు ఎక్కడో ఉంటాడు. మరి గొర్రెల సంగతి ఏంది? కాపరి ఏం చేయాలమ్మా? కాపరి పని ఒకటి కాయాల. ఈ గొర్రె ఏం చేస్తుందో 2 మేపాల. ఏది మంచిదో ఏది చెడ్డదో. హల్లెలూయా. అంటే ఇతరులను ద్వేషించటం కూడా తప్పేనా? మరి తప్పు కదూ. అందుకే నీకు స్వస్థత కలగటంలా, అందుకే అడుగుతున్నావు, కనిపెడుతున్నావు, ఎదురు చూస్తున్నావు, ఆ పని అవ్వట్లా. ఎందుకంటే ఎవరినో కోపం పెట్టుకొని పలకరీటల్లా. కొద్దిగా దాకా కోపం ఉంది. హల్లెలూయా. సహవాసానికి వెళ్ళాలా, దేవుని పిల్లల సహవాసానికి వెళ్ళాలా. అబ్బే సహవాసానికి నేను రెడ్డిపాలెం చర్చి దాకా ఏం పోతాం సహవాసాన్ని కోరుకొని. కానీ ఇలా సీరియల్లో, అదేంటిది సీరియల్ కాదు, టీవీలో ఆరాధన ఛానల్ అంట, ఇంకేంటంటే చాలా ఛానల్ వస్తల్లా. ఛానల్ పెట్టుకుని ఏదోను టీవీ ముందు నోరు తెరుచుకొని అట్టనే చూస్తా. ఆమేన్ ఆమేన్. ఇవాళ ప్రార్థన అయిపోయింది, చర్చికి పోకపోయినా పర్వాలా. హల్లెలూయా. అదే నా సహవాసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె ఎక్కడో కాపరి ఎక్కడో. అది ఎట్టా? బంధం ఏది? తండ్రి బిడ్డల సంబంధం. గొర్రెల తండ్రి, గొర్రెల కాపరి, గొర్రెలకి మందకి తండ్రి లాంటి వాడు. కాపరి కాచేవాడు, కుక్క లాంటివాడు. కాపరి అంటే కుక్క లాంటివాడు. కుక్క ఏం చేయాలయ్యా? ప్రసాద్, కుక్క ఏం చేయాలా? కుక్క డ్యూటీ దానికి ముద్ద ఎత్తండే, మజ్జిగ పో పెడితే తిందది, మొక్కల కూర పెడితే తింటుంది. హల్లెలూయా. కొన్ని కుక్కలకు అట్ట అలవాటు చేస్తారు. దానికి ఏది ఇష్టమో నచ్చిందే పెడతారు. మరి తింటుంది కుక్క మరీగా తింటుంది, పేకల దాకా తిని నిద్రపోవటానికా? కుక్క ఏం చేయాలా? ఎవడన్నా కనపడ్డాడు అనుకో, అటు ఇటు చూస్తూ ఉంటుంది. బౌ బౌ అని కుక్క అరుస్తుంది, అరవాల. ఎవడో వచ్చినట్టున్నాడు. అమ్మాయి గేటుది, ఎవరో, నేనెందుకు, నువ్వు పోయి చూడిపో. ఎవరు వచ్చారు ఎరకాడు, ఎవరు వచ్చారు, కుక్క అరుతుంది, మురుగుతుంది. హల్లెలూయా. అంతలోకి కుక్క అరిసేసరికి దొంగడు గోడ సాటుకి దక్కున్నాడు. తలుపు తీసి చూసేసరికి మరి ఆయన వచ్చారా అని చెప్పి దొంగలు పారిపోతాడు. హల్లెలూయా. కాపరి పని కుక్క మొరిగినట్టు చెప్పరా, ఋషిగా లేదు వాక్యం. కుక్క మొరిగినట్టు కాపరి మొరగాల. ద్వేషిస్తే దేవుడు జవాబు ఇవ్వడు. భయం ఉంటే స్వస్థత నీకు రాదు. తప్పు చేశాననే నేరారోపణ మనస్సు నీలో ఉంటే నీ ప్రార్థన దేవుడి కాడికి పోదు. తప్పు క్షమించాడని నమ్మి ఒప్పుకోకపోతే, ఇప్పుడైనా ఒప్పుకున్న తప్పుని విడిచిపెట్టు, అప్పుడు స్వస్థత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విషయం తెలిస్తే కదా
తెలియకపోతే ఎట్టగా? హల్లెలూయా. కాపరి కాయాల మేపాల. కాయటంలో కాపుదలలో భద్రత ఏంటంటే హెచ్చరించాల. కుక్క మొరిగినట్టు మొరగాల. దొంగడొస్తున్నాడు, జాగ్రత్త, దొంగడొస్తున్నాడు, ఆడు మందేసిన చేను ఉంది, పోబాకు, షో ట్రర్ తా అని ఒక రాయి సిరేస్తాడు. తగులుద్దమ్మా, గొర్రెకి తగులుద్ది. అందుబాటులో ఉంటే ఒకటి కర్ర తీసుకుని ఏం చేస్తాడు? ఇంకాయమ్మా బాస్తాడు. ఇంకా అబ్బాయి ఎంత దెబ్బ కొట్టాడు, ఈ గొర్రె దొడ్డి కాకపోతే ఇంకా లేవు అంటావా? ఇంకొక చోటకి పోతా. కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వద్దంటే మందేసిన చేనాయి అది. ఆ మందు చేలు వెళ్ళి మేస్తానని గబగబా వెళ్తుంది. అటు ఇటు చూసి వెళ్ళిపోతా ఉంది. తల ఉంచుకోవటం, ఈ గొర్రె పోవటమే. అది పోయిందంటే 10 గొర్రెలు పోవటమే. ఇది మంచంతా చెడంతా, దీనివల్ల లాభం ఏంది నష్టమైంది అబ్బాయి అవన్నీ ఏం తెలియదు. అందుకని ఏం చేస్తాడు? ముందు ఒక గొర్రెని పటాను కొట్టేళ్ళకి, అయ్యో మనకు కూడా దెబ్బ తగులుద్ది, వద్దులే, వెనక్కి మలుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కాపరి ఖండించాల. 2 కాపరి హెచ్చరించాల. 3 కాపరి బుద్ధి చెప్పాలా. తప్పుని ఎత్తి చూపించి ఇది తప్పు, ఇది మనకు తగదు తెలియజేయాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నేరారోపణ మనస్సు ఉందా, స్వస్థత రాదు. బాగా అవ్వటం లేదు, స్వస్థత రావట్లేదంటే నేరారోపణ చేసే మనస్సు ఉందేమో, తీసేసుకోవాలి. భయం అనేది నీలో ఉందా, తీసేసేయి. ద్వేషం అనేది నీలో ఉందా, వద్దు, వదిలేపెట్టు. వాళ్ళు చేసిన కీడన్నా, వాళ్ళు అన్న మాట ఇప్పటికీ గుర్తొస్తుంది, గుర్తు జ్ఞాపకంలోనే పెట్టుకోవద్దు. వదిలేసేయి. కీడు చేశారు, క్షమించేసేయి. అన్యాయం చేశారు, వదిలిపెట్టు. హల్లెలూయా. ప్రభు చెప్పిన బోధ అదే. ఏమని? ఒకడు నీ వస్త్రాన్ని ఎత్తుకెళ్తుంటే ఏంది, పై వస్త్రం కూడా కండ కూడా ఇవ్వమంటావా? సొక్క తీసుకెళ్తున్నావు, కండ కూడా ఇది కూడా తీసుకుని పో, తీసుకుపో. అసలు నా వస్తువు నువ్వు ఎందుకు ఎత్తుకుని పోవాలా? పెద్ద మనుషులు పెడతాను నుండి, అసలు అది నాది, వద్దొద్దు, పై కండ కూడా ఇచ్చి పంపించేసి. హల్లెలూయా. అసలు ఇది న్యాయమేనా? హల్లెలూయా. ఏది న్యాయం? నా సొక్క ఆయన ఎత్తుకుని పోవటం అది న్యాయమేనా? యేసు ప్రభుని అడిగితే ఏమంటున్నాడు? సొక్క ఎత్తుకెళ్ళాడా? అయితే పై వస్త్రంనే కండ కూడా ఇచ్చేసి పంపించి తీసుకెళ్ళమన్నా. అయ్యో, నాయన్ని అడిగిన వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తే ఇంక ఈడు పోవటమేగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడు ఎంత దెబ్బ కొట్టాడు, ఎంతలా దెబ్బ కొట్టాడు నన్ను. యేసయ్య వాడు దెబ్బ కొట్టాడు చూడు, వాడు అంత దేలు, వాడిని గొడ్డలు పెట్టి నరుకు. యేసయ్య అంటాడు, కూతురా చెంప కొట్టిండా, చెంప చెల్లు మండి తట్టు కొట్టిందా? ఆమె కొట్టిందా? మరియమ్మేనా కొట్టింది? మరియమ్మే కొట్టింది. అట్టయితే 2 చెంప కూడా చూపించు, ఇటు కూడా కొట్టక్క. అదేంది యేసుప్రభు బోధ మరీ కఠినంగా ఉందే. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఇదే బాధ. ఈ బాధగానే ఉంటుంది. ఇటు కొట్టాడు యేసుప్రభు, వాడిని నరుకు అంటే అట్ట కాదు, 2 చెంప కూడా తిప్పు అంట. 2 తన్ను ఇంకో తన్ను మనం. అదేంది, ఇది కష్టంగా ఉంది. ఇది పక్కన వాళ్ళు అడగండి. హల్లెలూయా. సుబ్బయ్యమ్మ మనవరాలు రాలా, సెలవు పెట్టింది ఇలా. హల్లెలూయా. ఆదాము మనవరాలు వచ్చుద్ది, నేరుగా రూమ్లోకి వచ్చి, ఆదమ్మా ఏందమ్మా, వందనాలు అన్నా. వందనాలు. ఏం సంగతి అంటే, అన్నా మానస కొట్టిందన్నా. కొట్టిందా? కొట్టింది. అట్ట కొట్టిందన్నా. బెసలేళ్ళు తిట్టాడన్నా నన్ను. అమ్మ తిట్టాడా? తిట్టాడు. ఇప్పుడు ఇలా ఉద్దేశం ఏంటంటే, బెసలేళ్ళని పిలిచి మనం కూడా ఒక దెబ్బ కొడితే అబ్బా అది ఇప్పుడు నాకు సరిపోయింది. మానస తిట్టింది కదా, కొట్టిందా? అట్టయితే ఇంకొక దెబ్బ కొడితే అప్పుడు ఇలా సంతోషం. హల్లెలూయా. అట్ట కాదు, ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా చూపించాలా. వాళ్ళు ఒక తిడితే ఎదురు మళ్ళీ తిట్టమనే తిట్టకూడదు. శత్రువులను ప్రేమించాలి, నిన్ను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తంతా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసేది ఏందన్నా?
వాళ్ళు అంత మాటలు తిడుతుంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేది, వాళ్ళ కోసం చేసేది, చుట్టాల కోసం ఏదన్నా పలావ్ వండుకుంటే ఒక గిన్నె నీకు తెచ్చిస్తారే వాళ్ళ కోసం కాదు నువ్వు చేయాల్సింది ప్రార్థన. ఏడిపించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అదేంది? హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య బాధగానే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అదేంది ఆయన శరీరం తినాలా? అబ్బాయి ఇది చాలా కష్టంగా ఉంది, వద్దులేయ్యం. వెళ్ళిపోయారు చాలామంది. 12 మందిని చూసి అంటున్నారు, మీరు కూడా పోదలిస్తే వెళ్ళండి. నా బోధ ఇంతే ఉంటుంది, బాధగానే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ద్వేషం అనేది చివరికి పరలోకం కూడా వెళ్ళకుండా నిన్ను ఆపగలదు. అందుకని ద్వేషించవద్దు, ప్రేమించు కానీ ద్వేషించవద్దు. హల్లెలూయా. వాళ్ళు ఎంత కీడు చేసినా, వాళ్ళు ఎంత ఏడిపించినా, వాళ్ళు ఎంత నష్టం చేసినా ఊరుకో, ఓర్చుకో, సహించు. హల్లెలూయా. వారు చేసిన కీడికి, వారు చేసిన మోసానికి, వారు చేసిన అన్యాయానికి వారు నిన్ను బాధ పెట్టారే, దానికి ప్రతిఫలం వాళ్ళకు దేవుడు ఇస్తాడు. ఆమేన్. వాళ్ళకు తీర్పు దేవుడు తీరుస్తాడు. ఆమేన్. నువ్వేం చేయాలంట? క్షమించు, క్షమాపణ అడుగు. ఎవరిని? హింసించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు? పైన చూడని వాళ్ళ కింద చూడని, మనకు అనవసరం. క్షమించేసేయి, సహించు, ఓర్చుకో. నన్ను ఎంత ఏడిపించాడో నీకేం తెలుసు? ఏడిపించి వాడే ఏమయ్యాడు? మంచాన పడ్డాడా? అట్టయితే పోయి ఒక డజన్ అరటికాయలు ఇచ్చి ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి, ఏంది బ్రదరు బాగలేదంటగా? హాస్పిటల్కి వెళ్ళి నిన్ననే వచ్చాను. అయ్యయ్యో, ఏం చెప్పారు? ఈ మందులు అడిచూడు, తర్వాత చూద్దాం అన్నారు. సరే, మందులు కొంచెం 1000 రూపాయలు చేతిలో పెట్టుకొని, వద్దులే బెదరు. హల్లెలూయా. పర్వాలేదు, తీసుకో. ఈ అరటికాయలు 4 తినలే, ఆడ పెట్టేసి చిన్న ప్రార్థన చేసి యువతలకు రా. ఏమైద్ది? హల్లెలూయా. ఆ జేబులో 1000 రూపాయలు, మంచం పక్కన పెట్టిన డజన్ అరటికాయలు ఏం చేస్తుంటాయి? బెదరు అరటికాయలు తెచ్చాడే, ఆయన్ని ఒకరోజు ఏమన్నావు నువ్వు? అదేను నాకు గుర్తొస్తుంది. హల్లెలూయా. ఎంత ఏడిపించావు? నిజమేను, నేను చేయకుండా బాగుండేదే. నేను ఎందుకు చేశాను? నాకే బాధ వస్తుంది. ఆ 1000 రూపాయలు జేబులు పెట్టొత్తివే, అవి 1000 గదిలిస్తూ ఉంటాయి ఆయన్ని. ఏమని? సిస్టరు, నిన్ను ఏడిపించిన ఆమెకు 1000 రూపాయలు ఇచ్చొచ్చావు. ఆ 1000 రూపాయలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు? నిన్ను ఏడిపించి, నువ్వు దుఃఖపెట్టి, ఎవరు నువ్వు అన్యాయం చేసి మోసం చేశావో, ఏడిపించిన ఆమె తిరిగి బదులుగా నీకు ప్రేమ పంచింది, ప్రేమ కానుకయ్యి. నేను అనవసరంగా చేశాను ఆ పని, అనవసరంగా అన్నానామని. చేయకుండా బాగుండేది. పశ్చాత్తాపం కలుగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శత్రువుని పశ్చాత్తాపడేటట్టు చేస్తుంది నువ్వు ప్రేమ చూపిస్తే. హల్లెలూయా. దేవుని తీర్పుకి ఆ వ్యక్తిని అప్పగిచ్చినట్టు అయిపోద్ది నువ్వు మౌనంగా నోరు మూసుకుంటే. నేను నోరు ఎట్ట మూసుకుంటేనా? తగాదాటం చేత కాకనా? బిట్టులు ఏదంట ముక్కలు ఎడదీసి ఎడమరిచి ఒక్కొక్క పాయింట్ నేను అడగొద్దు, తగాద ఆడొద్దు. వద్దొద్దు, నీ తరపున ఆయన తగాద ఆడతాడు. నువ్వు నోరు మూసుకో. హల్లెలూయా. దేవునికి సోటివు, దేవుని తీర్పు సోటివు. హల్లెలూయా. నీ శత్రువు ఆకలిగుంటే అంత అన్నం పెట్టు, దప్పిగుంటే దాహమే. అప్పుడేమైందంట? బస్తా బొగ్గులు ఉంటాయి, ఇస్త్రీ చేసుకునే వాటిలో వేసే బొగ్గులు, లేకపోతే పొయ్యిలో కాలిన ఇనప కొరువులు ఉంటాయి. ఆ బస్తా తీసుకెళ్ళి వాడి నెత్తిన మొత్తం కుమ్మరిచ్చి బయటకు వచ్చినట్టు అయింది. ఎందుకని? శత్రు ఆకలిగుంటే అన్నం పెట్టొచ్చావుగా. అన్నం పెట్టడం అంటే సామాన్యమా? క్షమించావు కాబట్టే, సహించావు కాబట్టే, ప్రేమ చూపించి తీసుకెళ్ళి అన్నం పెట్టి వచ్చావు. హల్లెలూయా.
తగలబడతాడు, ఇక కాలిపోతా ఉంటాడు. నేను ఎందుకు తప్పు చేశా, ఎందుకు అన్నాను, నేను ఇంత కీడు చేసినా కూడా ప్రేమతో నాకు కాయలు తెచ్చాడు, ప్రేమతో నాకు కానుక పెట్టిపోయారు వాళ్ళు. హల్లెలూయా. నీ శత్రువు యొక్క నెత్తిన నిప్పులు పోసినట్టయింది. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, నీకు నీవు పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చేయగాక. దేవుని తీర్పుకు అవకాశం. నువ్వు నోరు మూసుకో. వెంటనే స్వస్థత రావాలంటే ఏం చేయాలా? భయం అనే గోడ పడగొట్టాలి. 2, తర్వాత నేరారోపణ అనే మనస్సాక్షి. నేరం చేశా, తప్పు చేశా, నేను పాపిని. 25 ఏళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్ళే ఒక ఆమె ప్రార్థన చేయమని మైకిస్తే ఆమె ఏం చేస్తుంది? శాంతాడు ఒడుగును చేసి ప్రార్థన, పాపినైనా నా ప్రార్థన ఆలకించు ప్రభువా. ఏమ్మా బాప్తీసం తీసుకుని ఇన్ని రోజులు 25 ఏళ్ళు అయిందయ్యా, అప్పటి నుంచి ప్రార్థనకే పోతున్నా. నీ పాపాలు దేవుడు క్షమించాడని నీకు నమ్మకం లేదా? ఏం క్షమిస్తాడు? 1, 2 అవన్నీ చాలా. హల్లెలూయా. వాళ్ళకి ఏంటంటే నమ్మకం ఉండదు. పాపి నేను ఒప్పుకున్న వెంటనే ప్రభు నిన్ను క్షమించాడు. పక్క వాళ్ళకి చెప్పండి, చేసిన తప్పు ఒప్పుకున్న వెంటనే దేవుడు క్షమించాడు. క్షమించిన నీ పాపాన్ని వీపు వెనక ఇసిరేశాడు. ఆమేన్. 3, తూర్పుకి పడమరకి ఎంత దూరం నువ్వు చేసిన తప్పుని అంత దూరం ఇసిరి పారేశాడు. ఇంకా ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఆమేన్. కాబట్టి తప్పు చేసి కూడా ఏ తప్పు ఎరగని పసిబిడ్డగా మారిపోయావు క్షమాపణ అడిగినందువల్ల. ఆమేన్. అట్లాగే ఇతరులను క్షమించినందువల్ల పసిబిడ్డగా, పూర్ణ పరిశుద్ధుడిగా, పవిత్రురాలుగా మారిపోతావు. అందుకని ఏం చేయాలా? క్షమించు, క్షమాపణ అడుగు. క్షమించు, విడిచిపెట్టేసేయి, ద్వేషించగాకు. ఆ కోపం అట్నే పెట్టుకున్నావు అనుకో, కోపం క్రోధమైద్ది, క్రోధం ద్వేషమైద్ది, ద్వేషం పగ అయిద్ది, పగ కక్ష అయిపోద్ది. ఆ కక్ష చివరికి ఏమైపోద్ది? నీకు రోగం కింద మారిపోద్ది. అందాక తెచ్చుకోబాకు. హల్లెలూయా, హల్లెలూయా. క్యాన్సర్ పుండు చిన్నగా స్టార్ట్ అయిద్ది, అది వదిలిపెడితే అట్టయి కొరక తిని చివరికి లోపల అవయవాలన్నీ పాడేటట్టు అయిపోద్ది. చివరికి కరెంట్లు కూడా మల్లబడిపోద్ది. స్టేజ్ దాటింది, 4వ స్టేజ్ 5వ స్టేజ్ అంటారు, అవుట్, చచ్చిపోవటమే గురైద్ది. అందుకని మనం ఏం చేయాలి? క్షమించు, క్షమాపణ అడుగు. కానీ ఎవరిని ద్వేషించవద్దు. సైతాను తప్ప నీకు శత్రు ఎవరూ ఉండకూడదు. ఆమేన్. 1, ఏం చేయాలి? భయం అనే గోడ పడగొట్టాలి. మనలో భయం ఉండకూడదు. స్వస్థత ఎమ్మటే రావాలంటే. 2, నేరారోపణ అనే మనస్సాక్షిని తీసిపడాయి. 3, ద్వేషం అనేది నీలో ఉండకుండా తీసిపడాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటన్నిటిని పడగొట్టు. ఇంకా చాలా ఉన్నాయి కానీ చాలా టైం అయిపోయింది. కాబట్టి ఆ 3 మనలో లేకుండా చేసుకుందాం. దేవునితోనూ మనుషులతోనూ 2 వైర్లు కలుపుదాం. కరెంటు ప్రవహిస్తుందా లేదా? 2 వైర్లు. మనుషులతో సమాధానంగానే ఉన్నావు, ఎవరు శత్రులు లేరు, సైతాను తప్ప. దేవునితో సమాధానం కలుపుకున్నావు, 2 వైర్లు కలిసినాయి. కరెంట్ వస్తుంది కాబట్టి ఫ్యాన్ తిరుగుద్ది, లైట్ వెలుగుద్ది, మైకు మోగుద్ది. కరెంట్ వస్తే ఏ పనైనా చేసుకోవటానికి బాగుంటుంది. ఆమేన్. కాబట్టి దేవునికిని మనుషులకును మధ్యలో ఎవరికి మధ్య ఏ విధమైన భేదం ఉంచుకోకుండా దేవునితో సమాధాన పడదాం, మనుషులందరితో సమాధాన పడదాం. ప్రభు శక్తి మనలో ప్రవహించునుగాక. కరెంటు ప్రవహించిన వెంటనే కార్యం జరిగినట్టు ప్రభు శక్తి నీలోకి వస్తే ఇంక నీలో ఉన్న వ్యాధి మాడిపోవునుగాక, నీలో ఉన్న రోగం పారిపోవునుగాక, ద్వేషించే దయ్యం నీలో నుంచి పారిపోవునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ శక్తి నాలో ప్రవహించి నా వ్యాధి, నా రోగం వెంటనే వెళ్ళిపోవటానికి
వెంటనే పారిపోవటానికి నీ నుంచి దేవుని శక్తి నాలో ప్రవహించకుండా అడ్డగించేయి భయమే అయినా, నిరారోపణ మనస్సాక్షి అయినా, ద్వేషమే కానీ ఏ గోడ నా ఎదురుగా అడ్డుగా ఉండకూడదు. అడ్డుగోడలన్నీ పగిలిపోయి కూలిపోయేటట్టు సహాయం చేయయ్యా. నీకు నాకు మంచి అనుబంధం సంబంధం కావాలి యేసయ్యా. నన్ను నీ నుంచి దూరం చేసే ఏ బంధం, ఏ స్నేహం, ఏ సహవాసం నాకు వద్దయ్యా. నాకు నువ్వు కావాలి యేసయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నీ నుంచి నాకు ఉన్న సంబంధాన్ని తెంచే అది ఏ స్నేహమైనా, ఏ సంబంధమైనా నాకు వద్దు యేసయ్యా. నీతో బంధం కావాలి, నీతో స్నేహం నాకు కావాలి. నీ నుంచి దూరం చేసేది వస్తువే అయినా, మనిషి అయినా, ఆస్తి అయినా, మరి అదేదైనా నాకు వద్దు ప్రభా. నువ్వు నాకు కావాలి. నువ్వు లేని నా బ్రతుకు ఎందుకు వ్యర్థం? నీతో సహవాసం లేకపోతే నాకు ఉన్నదంతా వ్యర్థం. నువ్వు కావాలి యేసయ్యా. నువ్వు నాతో కూడా రావాలి యేసయ్యా. ప్రార్థన చేద్దాం. ఆయన స్నేహాన్ని కోరుకుందాం, ఆయన సహవాసాన్ని ఆశపడదాం. అందరూ తెరిచి ప్రార్థన చేసుకుందాం. పట్టుకోండి. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలు. కూర్చున్న నీ పిల్లలందరిని బట్టి నీ కృపా సింహాసనం ఎదుటికి వస్తున్నా. ఆశీర్వదించండి. ఏ ఒక్క వ్యక్తి స్వస్థత పొందకుండా వెళ్ళకూడదు నాయనా. ఏ రోగంతో, ఏ వ్యాధితో, ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో వారికి ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా, అడ్డుగోడగా వారికి భయమే ఉన్నా, అభ్యంతరంగా వారికి నేరారోపణ మనస్సాక్షి అడ్డు నిలిచిన, ఒకవేళ వారి జీవితంలో ద్వేషం, ఇతరులను ద్వేషించి కోపం, వారి మీద కక్ష, పగ పెట్టుకుని ఉన్న ఆ మనస్సు అనేది వారికి అడ్డుబండగా ఉండి వారికి ఉన్నటువంటి సమస్య, వారికి ఉన్న రోగం స్వస్థత పొందకుండా అడ్డుగా ఉంటే ప్రతి సమస్య యేసు నామములో కూలిపోవునుగాక. భయమనే అడ్డుగోడ పడిపోవునుగాక. నిరారోపణ అనే ప్రతి అడ్డుగోడ కూలిపోవునుగాక. యేసు నామములో ద్వేషమనే ప్రతి అభ్యంతరపు గోడ కూలిపోవునుగాక. ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. ప్రతి దయ్యం పారిపోవునుగాక. బిడ్డలకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం వర్ధిల్లకుండా నిర్మూలమైపోవునుగాక. వారికి విరోధంగా రూపించబడిన ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. దుర్మార్గుని కట్లన్నీ యేసు నామములో తెగిపోవునుగాక. ఆగిన ప్రతి ఆశీర్వాదం యేసు నామములో విడుదలగునుగాక. ఎదురు చూస్తున్నది, ఆశించినది వారికి దొరుకునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. వివాహాలకై ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతమైన సంబంధాలు కుదిరి వారికి వివాహాలు జరుగునుగాక. ఆశించిన మంచి ర్యాంకులో బిడ్డలు పరీక్షలలో పాస్ అవుదురుగాక. సీటు కోసం కనిపెడుతున్న బిడ్డలకు కోరిన కాలేజీల్లో సీటు దొరుకునుగాక. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారమంతా యేసు నామములో తొలగిపోవునుగాక. ఆర్థికంగా కృంగిన వారి జీవితంలో సమృద్ధి కలుగునుగాక. ప్రభు, నీ బిడ్డలకు మనశ్శాంతి లేకుండా కలవరపెట్టే, భయపెట్టే ప్రతి దురాత్మ యేసు నామములో పారిపోవునుగాక. విడిపోయిన ప్రతి కుటుంబం తిరిగి మరలా ఏకమగుదురుగాక. కలవరాల మధ్య మనశ్శాంతి లేని కుటుంబాలకు గొప్ప నెమ్మది కలుగునుగాక. ప్రభు, సొంత గృహాలు కట్టుకుంటున్న వారికి ఆర్థిక ద్వారాలు తెరవబడునుగాక. కావలసిన సమస్తాన్ని సమకూర్చి వారి పాడి పశువుల్లో బిడ్డలంతా దీవించబడుదురుగాక. పంట పొలాల్లో బిడ్డలు ఏయబోయే విత్తనంలో ఆశీర్వాదం అనుభవించుదురుగాక. ప్రభు, నీ ఉచితమైన కృపను బట్టి నీ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. చేతిలో పట్టుకున్న నూనె యేసు రక్తంగా మార్చండి. ఏ బాధ వ్యాధికి ఎవరికి వాడిన విడుదలిచ్చి అద్భుతాలు చేసి ఘనత మహిమ మీరే పొందమని కోరుకుంటూ గొప్ప సాక్షులుగా జయ జీవితం కలిసిన వారిగా ప్రభు
లోకంతోనూ సాతానుతోనూ రోగంతోనూ పోరాడి జయం పొందిన వారిగా సాతానును శీఘ్రంగా వాళ్ళ కాళ్ళ కింద సితకదొక్కింపబడునుగాక. ప్రతి దానిలో నీ బిడ్డలకు విజయం కలుగునుగాక. ప్రతి సమస్య తీరిపోవునుగాక. ప్రతి దానిని జయించిన వారై జయ జీవితం గడుపుదురుగాక. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని నీ బిడ్డలు జయించుదురుగాక. ఒక్కొక్కరిని బండ మీద నిలబెట్టమని, క్రీస్తునే బండ మీద నిలిచి అపజయం ఎరగని జయవీరులుగా ఆత్మీయ జీవితంలో బిడ్డలు కొనసాగుదురుగాక. ఆ రీతిగా బిడ్డలందరిని ఆశీర్వదించినందుకే స్తుతిస్తూ అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, అనేక రెట్ల ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆహారాలను వారు తినబోయే ఆహార పదార్థాలను పరిశుద్ధపరచండి. వండిన వారిని, వడ్డించే వారిని, పరిచర్య చేసి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కూరగాయలు, రైసు, అలాగే సరుకులు, వాటర్ తెచ్చిన ప్రతి బిడ్డకు వారు చేసిన ఖర్చుకు అనేక రెట్ల ప్రతిఫలం అనుభవించుదురుగాక. నీ బిడ్డలు ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వాదాలతోటి నింపి పంపమని కోరుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.